టికెట్ల పంచాయతీ రోడ్డెక్కింది. నేతలకు వ్యతిరేకంగా కార్యకర్తలు అసమ్మతివాదులు నిరసన స్వరం వినిపిస్తున్నారు. మరోమారు సిట్టింగ్లకు టికెట్ ఇవ్వొద్దంటూ అనంతపురం నుంచి అమరావతి వరకు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అనంతపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అసమ్మతి సెగ తప్పలేదు. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40% మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. మార్చుకోకుండా అందరికి వాళ్ళకి ఇస్తే ఆ దేవుడే 30 to 40% భావిస్తే 100,000 చంద్రబాబు నాయుడు. మాజీ ఎంపీ సైఫుల్లా తనయుడు జకీవుల్లా జయరాం నాయుడు సహా పలువురు కార్పొరేటర్లు రోడ్డెక్కారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వవద్దని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాలో బలిజులకు టీడీపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఏం మాకు ఇమని మేము చెప్పుకోవడం లే, మాకు అవసరం లేదు. ఏ కార్యకర్త అయినా గానీ అమర్ మంచోడు ఇతని టికెట్ ఎలా, మహేష్ మంచోడు ఇతని టికెట్ ఎలా, రఘు మంచోడు సాగర్ మంచోడు అని తెలిస్తే మేమందరము మా శక్తి వంచన లేకుండా చందాలు వసూలు చేసి వాళ్ళ వెంట నిలబడి మేము గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభాకర్ చౌదరికి మాత్రం టికెట్ ఇవ్వకూడదు. రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వవద్దంటూ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి బాహాటంగా చెబుతున్నారు. దీపక్ రెడ్డి వర్గం కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డికి అసమ్మతి సెగ తగులుతోంది. పల్లె రఘునాథ్ రెడ్డికి అనుకూల వ్యతిరేక వర్గీయులు పోటాపోటీగా నిరసనలు తెలుపుతున్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు 2 వర్గాలుగా చీలిపోయాయి. ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా వేల మందితో ఆందోళనలు కొనసాగించారు. వ్యతిరేక వర్గాన్ని హెచ్చరిస్తూనే ఎమ్మెల్యే వర్గం పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుంతకల్లు, సింగనమలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తమ్ముళ్లు గలం విప్పుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి వస్తాయి ఏంటి అనేది కొంచెం క్లారిటీ అయితే ఇప్పటికీ రావాల్సింది. జిల్లాలో సమస్యాత్మకంగా అసమ్మతి ఉన్నటువంటి వాటిని చంద్రబాబు తన సమీక్షలో కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే అనంతపురం జిల్లాలోని ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న టికెట్లు ఎవరికి ఇస్తారు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇస్తారా లేదా అసమ్మతి రాగం పనిచేసి కొత్త వారికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా అన్న విషయం అయితే వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, అనంతపురం.